హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు కానీ సింహరాశి వారైతే మీతో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సింహరాశి ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం డేంజరే, వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే చాలు. ఎందుకని ఇలా చెప్పబోతున్నానంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇది ఆస్ట్రాలజీ నిపుణులు అలాగే సైకాలజీ నిపుణులు చెప్తున్న విషయం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన దైనందిన జీవితంలో జరిగే విషయాల కోసం చాలామంది రేపు ఏం జరగబోతుందో అనేది తెలుసుకోవాలని కుతూహలంతో ఆస్ట్రాలజీని చూస్తూ ఉంటారు, అంటే రాశి ఫలాలని. ఇది ముఖ్యంగా రాశి ఫలాలని నమ్మేవారు మాత్రమే. అలాగే గ్రహాల ప్రభావం తప్పకుండా ఉంటుంది అని నమ్మేవారు ఖచ్చితంగా రాశి ఫలాలను చూస్తారు. అయితే ముఖ్యంగా మనకు 12 రాశులు ఉన్నాయి. అందులో ఒక్కొక్క రాశిది ఒక ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ఈ 12 రాశుల్లో సింహరాశి చాలా డిఫరెంట్గా ఉండే రాశి చక్రం. ఎందుకంటే ఈ రాశి వారు సింహం ఎలా అయితే గాంభీర్యంగా ఉంటుందో అలానే వాళ్ళ జీవితంలో ఉంటారు అని ఆస్ట్రాలజీ నిపుణులు మరియు సైకాలజీ నిపుణులు అంటున్నారు. సరే, సింహరాశితో డేంజర్ ఎందుకు మరి? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే తెలుసుకుందాం. సింహరాశి వారు చూడటానికి అలా ఉన్న ఎదుటివారిని బాగా ఇష్టపడతారు. అలాగే వాళ్ళని ఉత్తేజపరిచే వారు వాళ్ళ జీవితంలో ఎక్కువ మంది ఉంటారు. సింహరాశి గుణం ఏమిటంటే వాళ్ళ స్థాయి తగ్గవారితోనే స్నేహం కలిగి ఉంటారు. వీళ్ళు సాహస నిర్ణయాలు ఎక్కువగా వీరి జీవితంలో ఉంటాయి. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎప్పుడూ ఉంటారు. వీరి జీవితంలో చాలా కష్టపడి పైకి రావడం జరుగుతుంది. సింహం అడవికి రాజు ఎలానో అలానే వాళ్ళ జీవితం కూడా ఉండాలని అనుకుంటారు. ఏ పనైనా సంతృప్తిగా ముగిస్తారు. వీరు ఏదైనా విషయాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. వీళ్ళ ఫీలింగ్స్ని ఎదుటివారిపై ఎక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానివలన చాలామంది ఈ సింహరాశి వారి గుణం కలిగిన వారికి అందరూ దూరంగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే వ్యక్తిగతంగా చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. వీరికి కోరికలు ఎక్కువ. ఈర్ష్య అనేది వీళ్లకు ఉండదు. సింహరాశి వారు ఆడవారికైతే వాళ్ళు తమ భాగస్వామి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటూ ఉంటారు. ఒక్కసారి ఎవరిపైనైనా ఇష్టం లేకపోతే వాళ్ళతో మళ్ళీ స్నేహం చేయరు. అందువల్ల సింహరాశి వారితో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ వాళ్ళంత హాని చేయరు, అలాగని హాని చేయరని చెప్పడానికి లేదు. సో సింహం యొక్క గుణం ఎలా ఉంటుందో అలా సింహరాశి వారు కూడా ఉంటారని ఆస్ట్రాలజీ సైకాలజీ నిపుణులు చెప్తున్న విషయం. సో ఫ్రెండ్స్, మరి ఇది సింహరాశి అందరికీ వర్తిస్తుందని చెప్పలేం. ఎందుకంటే సింహం ఇలా ఉంటుందని ఆ రాశి వాళ్ళు ఇలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.